మీరు ఈ మధ్యనే ఇక్కడికి వచ్చినట్టున్నారు. అవును, మీ పేరు? సతీష్. సతీష్. ఆ, సతీష్ అంటే ఆ, కళా కన్స్ట్రక్షన్స్ సతీష్. ఎస్, నేనే. మిమ్మల్ని చాలాసార్లు చూశాను, అయితే మీరే సతీష్ అని తెలియదు. నైస్ మీటింగ్ యూ. మీరేం చేస్తుంటారు? ఫ్లోరికల్చర్, ఫ్లవర్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాను. మ్యారీడా? హ్మ్. ఓ బాబు కూడా. మీకు పాప అనుకుంటాను. అవును. బాగా అల్లరి చేస్తుంది అనుకుంటాను. హ? 2-3 సార్లు చూశాను. పాప మిమ్మల్ని భలే ఆట పట్టిస్తుంది. పాపకి తల్లి తండ్రి నేనే. దాంతో అంటే మీ మిస్సెస్? లేదు. సారీ. అయితే మీరు నాలాగే విలోన్. అంటే మీ మిస్సెస్ చనిపోయింది. బాబుని కని హాస్పిటల్లోనే పోయింది. సారీ. మన బిజినెస్లు వేరు, మన అభిరుచులు కూడా ఏవో వేరే ఉండొచ్చు, కానీ మన బాధలు ఒక్కటే. సో వీఆర్ ఫ్రెండ్స్. చిన్ని, చిన్ని, అక్క, ఎక్కడున్నావమ్మా? ఇక్కడ ఈదిలో ఉన్నానక్క. ఏం చేస్తున్నావు? పండగ కదా, దూరానికి తోరణం కడుతున్నాను. తోరణం సరే చిన్ని, పాపం పోలీసుని భోజనానికి పిలిచావా లేదా? ఇప్పుడు పిలిచాను. ఇవాళ పండక్కి నువ్వు మా ఇంటికి భోజనానికి రావయ్యా అని నిన్న రాత్రే చెప్పాను పోలీస్కి. స్పెషల్ ఐటమ్ గార్లని కూడా చెప్పాను. అంతే, లగెత్తుకొచ్చేస్తానన్నాడు. మరింకా రాలేదే? వస్తాడు. ఏది, నువ్వింకా గార్లేసేయందే. ఎంతసేపు చిన్ని? గారెలు ఉండడం గగనమా చెప్పు. చూడు, చిటికలో చేస్తాను. అడుగో పోలీసు. ఏటింత లేటు? అయిందిలే, చిన్న పని పడి. పండుగ పూట పనేటి? పండగ పూట పనులు ఉండబండి. చూడమ్మా నా నెల నిందేస్తుందో. అదంతేలే, దాని సంగతి తెలియదే ఉంది. బాగా చెప్పావు. చూసావా, కలమ్మ మన సైడ్. నీ సైడు. హే. ఉడుకుంటుందా సిన్ని, ఉడుకుంటుందా? ఏడు సిన్ని, ఏట సూపు. కొంప తీసి నన్ను నవ్వులు మింగేస్తావా? గొంతు నిలిమేస్తాను. బాబాయ్ సిన్ని, నన్ను క్షమించింది. అలా చూడక సిన్ని, నాకు భయం వేస్తుంది. చూడు, నీ కోసం ఏడు తీసుకొచ్చాను. చీరలు నీకోటి, అక్కకోటి. ఎలా ఉన్నాయి? చీరలు చాలా బాగున్నాయి. ఇదేమో నాకు, ఇదేమో అక్కకి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఏదో నాకు శాతనని తీసుకొచ్చాను, తీసుకోండి అమ్మా. పండగ పూట ఆడపడుచుకి చీర కొనెట్టడానికి ఉచ్చుకున్న అడ్వాన్స్ ఇలా ఖర్చు పెట్టేశాను, అందుకే లేట్ అయింది. అయితే అయింది గాని చాలా మంచి పని చేసావు. మనం ఎప్పుడు అంతే. చిన్ని 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 చిన్న మాట. ఏటి? మరేట్లేదు గాని నేను వెళ్ళొస్తానే. ఎక్కడికి? కూడి తినకుండా కదిలితే ఒప్పుకునేది లేదు. ఇక్కడ కూడు తింటూ కూకుంటే అక్కడ కూతట్టి రైలు వెళ్ళిపోద్ది. రైలేటి పోలీసు? అదే సిన్ని, రాము గారు నాకు గ్యాస్ ఇచ్చారని చెప్పాను చూడు, అది లేదు. ఆ సినిమా షూటింగ్ రాజమండ్రిలో పెట్టారు. రేపే షూటింగ్. నన్ను ఇయ్యాలే రైలు ఎక్కి రమ్మని. ఇదిగో టికెట్ కూడా పంపారు. వెళ్ళిపోవాలా? వెళ్ళొస్తానా? ఎన్ని గంటలకి రైలు? ఇప్పుడే. అమ్మో, టైం అయింది, 1/2 గంటలో కదిలిపోద్ది. ఏమనుకోకే, వెళ్ళొస్తాను. ఇదిగో
ఏడుతూ అంపగా మొదటేసం, నవ్వుతూ అంపు రెచ్చిపోతాను. మసిని నవ్విందా వస్తానైతే. సరే. అమ్మయ్యా. మరి సంగతి కళమ్మకు నువ్వే చెప్పి కాపించుకోవద్దని. ఉంటానే. టాటా. టాటా. రియల్ ఎస్టేట్ రంగంలో శిఖరాగ్రానికి చేరుకున్న కళా కన్స్ట్రక్షన్స్. ఇది నా ఫోటోనే. పక్కన సతీష్ ఫోటో. సతీష్. చెప్పటం నీకు ఇష్టం లేదా? చెప్పడమే కాదు, అసలు ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. కళ, అవును, ఇక నీ దారి నీది, నా దారి నాది. కళ, పాపం. అరే, కళక ఫోటో. ఇదేమో కళక ఫోటో. పక్కన ఎత్తుగాడెవరబ్బా? సతీష్ అంటే అక్క అక్క అక్క, ఈ పేపర్లో సతీషు అదేనక్క. ఈ సతీషు ఆ సతీషు ఒకరేనా? మరైతే పద, వైజాగ్ వెళ్ళి ఆయన కలుసుకుందాం. ఎలా ఏంటక్క? ఓ, అడ్రస్ లేదనా? కాదు, అడ్రస్ ఉంది, కనుక్కోవడం కష్టం కాదు. కానీ నాకే ఇష్టం లేదు. ఎందుకని? సర్లే, నీకు ఇష్టం లేకపోతే లేదు, నువ్వు రావద్దు, నేను వెళ్ళి కలిసి వస్తాను. నువ్వు ఇక్కడ ఉన్నట్టుగా అంతా సతీష్ గారికి చెప్పొస్తాను. వద్దు చిన్ని, నువ్వు ఉండక్క. చిన్ని వద్దమ్మా, నా మాట విను. మహానటిని కావాలనుకున్నాను, అతన్ని అన్నింటినీ వదులుకుని వచ్చేశాను. అనుకున్నది సాధించలేదు సరికదా. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్ళను. పైగా నా మూలంగా అతను చాలా కష్టాలు పడ్డాడు. పడ్డ కష్టాలు చాలు, ఇప్పుడేదో మంచి పొజిషన్లో ఉన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి అతని బతుకు నరకం చేయలేను. చిన్ని వద్దు. నువ్వు ఊరుకో, ఇదంతా చాదస్తావు. నేను వెళ్ళి మాట్లాడతాగా, వస్తా. వద్దు చిన్ని, నువ్వెప్పుడు అటువంటి పని చెయ్యొద్దు. అసలు ఆ ప్రస్తావనే నా దగ్గర తీసుకురావద్దు. ఎప్పుడు సతీష్.
పండగ పూట కంటతడి పెట్టకూడదు. ఊరుకో, పెద్దదాన్ని, నేను చెప్తున్నాను, నా మాటిను. చిన్ని ఊరుకో. La 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 la. ఇంత దిగులు నీకెందుకే కుర్రదానా, కష్టాలు కలకాలముండునా వెర్రిదానా. ఇంత దిగులు నీకెందుకే కుర్రదానా, కష్టాలు కలకాలముండునా వెర్రిదానా. ఎడారిలో విరిసిన పువ్వుకు ఎంత విలువ, ఎడారిలో విరిసిన పువ్వుకు ఎంత విలువ. బాధలన్నీ మరచి ఓ నవ్వు రూవవా, బాధలన్నీ మరచి ఓ నవ్వు రూవవా, నువ్వు నవ్వవా. హలో మై డియర్ కుర్రదానా, ఇంత దిగులు నీకెందుకే కుర్రదానా, కష్టాలు కలకాలముండునా వెర్రిదానా. ఇంత దిగులు నీకెందుకే కుర్రదానా, కష్టాలు కలకాలముండునా వెర్రిదానా. గాయాలు లేని వేణువు గానాలే చేయునా, ఉలి బాధ కోర్చకుంటే శిలా శిల్పంగా మారేనా. గాయాలు లేని వేణువు గానాలే చేయునా, ఉలి బాధ కోర్చకుంటే శిలా శిల్పంగా మారేనా. నిప్పున కాలిన బంగారానికే నిజమైన సొగసు, నిప్పున కాలిన బంగారానికే నిజమైన సొగసు. కన్నీట తడిస్తేనే పరిశుద్ధం అయ్యేను మనసు, కన్నీట తడిస్తేనే పరిశుద్ధం అయ్యేను మనసు. అదే అదే ఆ దిగులే వద్దనేది మరి. ఇంత దిగులు నీకెందుకే కుర్రదానా, కష్టాలు కలకాలముండునా వెర్రిదానా. ఎడారిలో విరిసిన పువ్వుకు ఎంత విలువ, బాధలన్నీ మరచి ఓ నవ్వు రూవవా,
కటిక చీకటిలోనే తళుకులేను ఆకాశతార ఆరు మబ్బులు కమ్మితేనే కదలివచ్చు వానధార కటిక చీకటిలోనే తళుకులేను ఆకాశతార ఆరు మబ్బులు కమ్మితేనే కదలివచ్చు వానధార అనుభవించగలిగితే బాధలో నువ్వు సౌఖ్యముంది అనుభవించగలిగితే బాధలో నువ్వు సౌఖ్యముంది కష్టాలే లేకుంటే సుఖానికి కవిలువేముంది కష్టాలే లేకుంటే సుఖానికి కవిలువేముంది అదిగో ఆ దిగులే వద్దనేది మరి మై డియర్ కుర్రదానా ఇంత దిగులు నీకెందుకే కుర్రదానా కష్టాలు కలకాలముండునా వెర్రిదానా ఇంత దిగులు నీకెందుకే కుర్రదానా కష్టాలు కలకాలముండునా వెర్రిదానా ఎడారిలో విరిసిన పువ్వుకు ఎంత విలువ ఎడారిలో విరిసిన పువ్వుకు ఎంత విలువ బాధలన్నీ మరచివో నవ్వురువవా బాధలన్నీ మరచివో నవ్వురువవా నువ్వు నవ్వవా సంజే తెలిసిందా ఇంత దిగులు నీకెందుకే కుర్రదానా కష్టాలు కలకాలముండునా వెర్రిదానా ఇంత దిగులు నీకెందుకే కుర్రదానా కష్టాలు కలకాలముండునా వెర్రిదానా ఏమయ్యా సార్ రౌండ్ ట్రాలీ వచ్చిందా? వచ్చింది సార్. వస్తే ఇంకా లేట్ ఎందుకు, తొందరగా అరేంజ్ చేయండి, క్విక్. సరే సార్. అబ్బబ్బబ్బబ్బబ్బా. నమస్కారం సార్. ఆ, నమస్తే నమస్తే. ఆ, రాజమండ్రికి వచ్చావు అనమాట. అవును సార్. చేతులు ఆ బ్రీఫ్ కేసు ఏంటయ్యా? డైరెక్ట్ గా స్టేషన్ నుంచి ఇక్కడికే వచ్చాను సార్. లేట్ అవుతుందేమని హోటల్కి కూడా వెళ్ళలేదు సార్. ఓహో, వెరీ గుడ్. ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి. ఇదిగో వెళ్ళు, వెళ్ళి మేకప్ వేసుకో. ఓకే సార్. సార్ ఏంటి పోలీసు అదే పాట సార్. పాట? అవును సార్. ఏది పాడి వినిపించు. కర్ర కర్ర పర్ర పర్ర నవ్వులుతూ ఉంటే, దవడన్న పెళ్ళ పెళ్ళ విరుగుతూ ఉంటే, గుట్ట గుట్టగా అప్పడాలని పట్టుకు నేను పరుగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో రుచిగా ఉంటుందోయి, చెప్పలేని ఆహాయి ఎంతో రుచిగా ఉంటుందోయి. కర్ర కర్ర పర్ర పర్ర నవ్వులుతూ ఉంటే, దవడన్న పెళ్ళ పెళ్ళ విరుగుతూ ఉంటే, చెప్పలే సార్. చెప్పు, ఆ పాట ఎవరిది? నాది కాదు సార్. తెలుసు. నీకెవరిచ్చారు? రైల్లో యాదగిరి అని దాదా ఇచ్చాడు సార్. యాదగిరి ఆ. దాదా. 3 మర్డర్లు చేసి 3 ఏళ్లు జైల్లో కూర్చుందండి. 4వ మర్డర్తో నాకేమైతుంది? వద్దు, తీసుకుంటాను. ఈ పాటలే నేను తీసుకుంటాను. తప్పదు. అనుకున్నట్టే అయింది. చెప్పు, నీకు ఆ పాటని ఎంత గంట కట్టాడు? పైసా కూడా తీసుకోలేదు సార్. కాకపోతే పాడి వినిపించి ముందు మీకు ఈ పాట ఇమ్మన్నాడు సార్.
తను ఇక్కడికే వచ్చాడు సార్. ఇక్కడికా? అవును సార్, నాతో పాటు ఇక్కడే రాజమండ్రిలో దిగారు సార్. ఆయనకి మీరు బాగా తెలుసట కదా సార్. తెలుసు, తెలియకే మరి అందుకే మీ కారుకి వస్తానన్నాడు సార్. వస్తానన్నాడు. ఆ వచ్చి మీతో జర పైసల గురించి మాట్లాడాలా అన్నాడు సార్. అన్నాడు. అమ్మో, వాడి దెబ్బకు తట్టుకోలేకనయ్యా అక్కడ హైదరాబాద్ లో షూటింగ్ మానేసి ఇదిగో ఇక్కడ ఈ రాజమండ్రిలో షూటింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా తగలట్టాడంటే ఓరి నాయనో, వాడు నా ఆస్తంతా కాజేసేదాకా వదిలేటట్లేడు. వద్దు, ఇక్కడ ఉండడం ప్రమాదం. ఇదిగో షూటింగ్ క్యాన్సిల్. అమ్మో సార్! ఇక్కడ ఉంటే నన్ను పట్టేసుకుంటాడు. సార్! 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 సార్!